జరగనట్టుగా దేశంలో కూడా ఎక్కడ చూడనట్టుగా మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల పాలనలోనే పిల్లలను బడులకు పంపిస్తూ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి తీసుకొచ్చింది ఈ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాను. పిల్లల చదువుల కొరకు ఓ అమ్మఒడిని తీసుకొచ్చాం. బడుల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులలో ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. పిల్లలకు గోరుముద్ద, పిల్లలకు విద్యా కానుక. 3వ తరగతి నుంచే ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు టోఫుల్కు శిక్షణ. 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్. మొట్టమొదటిసారిగా పెద్దలకి మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ మన పేద పిల్లలకు అందుబాటులో. మొట్టమొదటిసారిగా 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లలకు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంతో బదులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఈరోజు ప్రయాణం సాగుతా ఉంది. మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లలు గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలి అని మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకే ఇస్తా ఉన్నాము. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలకు సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లో ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేయడం కూడా జరిగింది. ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని మార్పులు. ఇవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం మీ బిడ్డ ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచాడు అనంటే నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఓ అమ్మఒడి. గతంలో ఎప్పుడూ జరగలేదు ఈ పథకాలన్నీ కూడా. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడలేదు ఈ పథకాలన్నీ కూడా. ఈరోజు రాష్ట్రంలో ఈ 59 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని, నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా,